లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో A1గా ఉన్న రాజ్ కేశిరెడ్డి ఆదేశాలతో హైదరాబాద్లో దాచిన 11 కోట్ల రూపాయలను సిట్ అధికారులు మెరుపుదాడి చేసి సీజ్ చేశారు. అయితే ఈ డబ్బుతో తనకు సంబంధం లేదని రాజ్ కేశిరెడ్డి అఫిడవిట్ వేయడంతో కోర్టు నిర్ణయం ఉత్కంఠగా మారింది. లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దర్యాప్తు స్పీడ్ అందుకుంది. ఈ కేసులో నిందితుడుగా ఉన్న వరుణ్ను శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నారు. అతడిచ్చిన సమాచారంతో ఓ ఫామ్ హౌస్లో 11 కోట్ల రూపాయలను సిట్ అధికారులు సీజ్ చేసిన ఘటన సంచలనం రేపింది. రాజ్ కేశిరెడ్డి ఆదేశాలతో మరో నిందితుడు చాణక్య తాను కలిసి 2024 జూన్లో ఈ డబ్బును ఇక్కడ పెట్టినట్లు సిట్కు చెప్పాడు వరుణ్. సీజ్ చేసిన డబ్బుతో పాటు వరుణ్ను తీసుకుని విజయవాడ సిట్ కార్యాలయానికి తీసుకొచ్చారు అధికారులు. లిక్కర్ స్కామ్లో A40గా ఉన్న వరుణ్ని సిట్ ఆఫీసులో రాత్రి వరకు ప్రశ్నించారు. కేసులో A1 రాజ్ కేశిరెడ్డి గ్రూప్లో వరుణ్ ఉన్నాడు. కాఫీ షాప్లో పనిచేసే వరుణ్కు టెక్నికల్ అంశాలపై పట్టు ఉండడంతో డిస్టిలరీ హెడ్గా నియమించి ఆర్థిక లావాదేవీల వ్యవహారం అప్పగించారు రాజ్ కేశిరెడ్డి. లిక్కర్ స్కామ్ కేసు నమోదుతో ఈ ఏడాది జూన్లో వరుణ్ UAE పరారయ్యాడు. విదేశాల్లో ఉన్న నిందితులను అరెస్ట్ చేయడానికి అనుమతి ఇవ్వాలని ఇటీవల సిట్ పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు అనుమతిచ్చింది. ఈ తరుణంలో దుబాయ్ నుంచి వస్తున్న వరుణ్ను శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే సీజ్ చేసిన 11 కోట్లతో తనకు ఎటువంటి సంబంధం లేదని నిందితుడు రాజ్ కేశిరెడ్డి ఏసీబీ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఫామ్ హౌస్ యజమాని కుమారుడు విజయేందర్ రెడ్డికి అనేక వ్యాపారాలు, ఆసుపత్రులు, కాలేజీలు ఉన్నాయని చెప్పారు. ఆయన ఫామ్ హౌస్లో దొరికిన డబ్బుకి తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పుకొచ్చాడు రాజ్ కేశిరెడ్డి. విజయేందర్ రెడ్డికి సంబంధించిన ARET ఆసుపత్రుల్లో తన భార్యకు మైనర్ వాటా ఉందని, అంతకుమించి అతడితో తనకు సంబంధం లేదని అఫిడవిట్లో పేర్కొన్నారు. సిట్ అధికారులు కూడా ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేశారు. రాజ్ కేశిరెడ్డి అండ్ టీంకు సంబంధించిన 11 కోట్ల నగదును సీజ్ చేశామని, ఆ డబ్బును తమ దగ్గర ఉంచాలా లేదంటే FDR చేయాలా అనే దానిపై ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరింది సిట్.